భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉండడమనేది హసీనా వ్యక్తిగత నిర్ణయమని, ఆమె కోరుకున్నంత కాలం ఇక్కడ ఉండొచ్చని చెప్పారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళన తర్వాత చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి నుంచి తప్పుకున్న హసీనా అప్పటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా అనేక నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. హసీనాను తమకు అప్పగించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత్ను కోరుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో హసీనా ఆశ్రయానికి సంబంధించి ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన జయశంకర్, ఇక్కడ ఉండాలా లేదా అనేది పూర్తిగా ఆమె నిర్ణయమే అన్నారు. హసీనా ఎలాంటి పరిస్థితుల్లో భారత్ వచ్చారో అందరికీ తెలుసునన్నారు. అంతేకాదు, బంగ్లాదేశ్లో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలని తాత్కాలిక ప్రభుత్వానికి సూచించారు. ఇరు దేశాల మధ్య స్థిరమైన సంబంధాలు ఉండాలన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు మెరుగుపడతాయని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.